రాసేటువంటి పదాల యొక్క దీంట్లో నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను. ఒకటి చాలా గొప్పగా రాసి నాకు నచ్చేసినటువంటి మాట నేను దాదాపు మొదలుపెట్టాను, రికార్డ్ చేస్తున్నాను. తర్వాత వారి యొక్క శైలి, రచనా శైలిని చాలా గొప్పగా ఆవిష్కరణ జరిగింది. వారు రాసినటువంటి అది నేను పాటగా మలిచాను. నా జీవన కవితలో అనమాట. నీ వలపుల వసంతం, నీ తలపుల హేమంతం, నీ గలుపుల శిశిరం. నీ వలపుల వసంతం, నీ తలపుల హేమంతం, నీ గలుపుల శిశిరం, నీ గలుపుల శిశిరం, నీ గలుపుల శిశిరం, నీ వలపుల వసంతం. నీ మనసు ఘోష తెరచి చూశాను, నీ మనోమధుర భావాలను. నీ మనసు ఘోష తెరచి చూశాను, నీ మనోమధుర భావాలను. నీ చిలుక పలుకుల కోసం ఈ గోరు పంక ఎదురు చూసేను. నీ చిలుక పలుకుల కోసం ఈ గోరు పంక ఎదురు చూసేను. నీ తలపుల వసంతం, నీ తలపుల హేమంతం, నీ అలుపుల శిశిరం. నీ నవ్వు అందనంత దూరంలో, నీ మనసు అందనంత దగ్గరగా. నీ నవ్వు అందనంత దూరంలో, నీ మనసు అందనంత దగ్గరగా. నీ నవ్వును దేనితో